తెలంగాణ నవనిర్మాణ ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అక్కంపేట్ కొత్తపల్లి జయశంకర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్ భక్తుల సత్యమన్నారు. నేడు హనుమకొండ జిల్లా అక్కంపేట్ గ్రామంలో సార్ 15వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని పారాభిషేకం నివాళులు అర్పించి అనంతరం మాట్లాడుతూ జయశంకర్ సార్ భౌతికంగా లేకపోయినా సార్ ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు. సార్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సార్ విగ్రహం ఏర్పాటు, అక్కంపేట్లో స్మృతివనం, సార్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోతపల్లి వీరబ్రహ్మము, విజయ్, బ్రహ్మన్నచారి, ఓదెల హైమవతి, రజిత, రామ బ్రహ్మణం, ఓం బ్రహ్మణం, రాజా మహమ్మద్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు సిద్ధూజు రామబ్రహ్మం. నేను టీచర్గా రిటైర్ అయినా. టీచర్ సంఘాలలో యాక్టివ్గా పనిచేస్తున్నాం. మేము పనిచేసే కాలంలో జయశంకర్ సార్కు మాకు మంచి అనుబంధం ఉండేది. మా టీచర్ సంబంధించిన సంఘాల సభలలో వారు వచ్చి అనేకమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ తెలంగాణ అత్యుత్వం గురించి, తెలంగాణకు ఆంధ్ర పాలకుల గురించి జరుగుతున్నటువంటి మరి అన్యాయం గురించి, తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల గురించి అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చి వారి టీచర్ సంఘాలను, టీచర్ మిత్రులను ఎంతోమందిని వారు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వారి ఈ 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ జయశంకర్ సార్ సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి మేము హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2-3 విషయాల్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే, ఏ అస్తిత్వం కోసమైతే, తర్వాత ఏ మనుగడ కోసమైతే మన తెలంగాణ ఉద్యమం నిర్వహించామో, ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర పాలకులు ఒక కుచితమైనటువంటి మరి తీరుతోటి ఆంధ్ర పాలక ఏజెంట్లను ఇక్కడికి పంపి ఏదో ఒక నెపం మీద మళ్ళీ మన మీద బురద తల్లి ఎట్లా అధికారాన్ని చేజించుకోవాలనేటువంటి ఒక రాజకీయ కుయుక్తుల్ని ఇవాళ చేస్తున్నారు. రాజకీయంగా మళ్ళీ మనం హస్తకంతం చేసుకోవాలి. ఇప్పటికే అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు, తర్వాత వ్యవసాయ భూముల్ని, మన తెలంగాణ రైతుల భూముల్ని, హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుపట్ల ఉన్నట్టు అనేక వేల ఎకరాల భూమిని ఆంధ్ర పాలకులు అమ్ముకొని మన వాళ్ళు ఫామ్ హౌస్ కలుపుకున్నటువంటి సందర్భం ఉన్నది. మన తెలంగాణలో కోట్ల మందికి అసలు ఇల్లే లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అందరూ తెలంగాణ సమాజం, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉండేటువంటి అక్కంపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అలాగే మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వారి యొక్క కార్యక్రమాలు, వారు నిర్వహించినటువంటి పాత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టి భవిష్యత్ తరాలకు వారు తెలంగాణకు ఏ విధంగా సేవలు అందించారో, ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో, ఎటువంటి సిద్ధాంతాన్ని వారు ఇచ్చారో దాన్ని భవిష్యత్తు విద్యార్థులకు పాఠ్యాంశాల ద్వారా తెలియజేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను రిటైర్డ్ టీచర్. ఈరోజు మరి జయశంకర్ గారు చనిపోయిన రోజు. ఒక్కొక్కసారి ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన ప్రసంగాలు కానీ మరి తెలంగాణ ప్రజలకు ఎంతో ఆదర్శం. ఆయన అనునిత్యం కూడా భార్య పిల్లలు లేకుండా బ్రహ్మచారిగా తెలంగాణ కోసం అనేక రకాలైన నిధులు, నియామకాలు, నీళ్ళ గురించి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలలో అవగాహన కల్పించిండు. నిరంతరం ఏ మీటింగ్లో కూడా తెలంగాణ గురించే మాట్లాడేది. తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి, తెలంగాణ మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి, ఆంధ్రులు వలస వచ్చి ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలందరికీ ఉత్తేజపరిచిన మహోన్నత వ్యక్తి అతను, సిద్ధాంతకర్త. మరి ఈ ప్రభుత్వం కోసం మన మిత్రులందరూ అడుగుతున్నారు, 6 ఎకరం భూమి అని అడుగుతున్నారు. ఆయన ఇచ్చిన భూమే ఉన్నది ఇక్కడ ప్రజలకు. ఆయనే స్కూల్ కానీ ఆయనే 2 ఎకరాల భూమి ఇచ్చిండు. ప్రజలకు దాదాపు 7 ఎకరాల భూమి ఇచ్చిండు, 7 కోట్ల ఆస్తి. ఆయన గురించి ఈరోజు ప్రభుత్వం కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రభుత్వమే ముందు పడాలి, కాశ్య విగ్రహానికి వాళ్ళు ముందు పడాలి. తెలంగాణ ఎట్లా వచ్చింది, దేనికోసం వచ్చింది, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఎవరు అని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈయన పుస్తకాలలో రావాలి, ఆయన గురించి రావాలి అని కోరడం కూడా అవసరం లేదు. ప్రభుత్వం రాగానే వెంటనే చేయాల్సిన అవసరం ఇది ఉంది. ఇలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు అక్కంపేటకు వచ్చి మరి అనేక సార్లు నేను అక్కంపేటకు సార్తోనే రావడం జరిగింది.
చనిపోయిన తర్వాత కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క మరి మా ఉపన్యాసాలు ఉత్తేజపరిపించే మా అందరి దృష్టిలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా మరి అంబేద్కర్ మన తెలంగాణ అంబేద్కర్గా గుర్తించి జయశంకర్ గారిని మరి ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. సార్ జయశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ స్వగ్రామైనటువంటి అక్కంపేటలో వారి యొక్క 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారి స్వగ్రామంలో. అదేవిధంగా వారి దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వారి ఆశయాల సాధన కొరకు స్వగ్రామం నుండే మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే అనేక సార్లు జయశంకర్ సార్ యొక్క కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పేసి మా జయశంకర్ సేవా సమితి ద్వారా అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని చెప్పేసి కూడా మేము ప్రత్యేకంగా అనేక సార్లు అధికారులను ప్రాధేయపడి అడగడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క స్వగ్రామైనటువంటి అక్కంపేటను స్వయంగా ముఖ్యమంత్రి దత్తత తీసుకొని రాష్ట్రంలోని ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్ది ఇక్కడ KG to PG విద్యను అందించేటువంటి విద్యాలయాన్ని నిర్మించాలని చెప్పేసి మా ఆశయ సాధనలో భాగంగా మేము అనేక సార్లు అధికారులను కలిసి మెమోరాండంను సమర్పించడం జరిగింది. అంతేకాకుండా వారి సగృహమైనటువంటి అక్కంపేట లోపల వారి స్మృతివనాన్ని నిర్మించడానికి ఒక కార్యక్రమం గ్రామం లోపల ప్రభుత్వం తరపున ఒక కార్యక్రమం స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా అధికారులను అనేక మార్లు ప్రాధేయపడి అడగడం జరిగింది. ఈ డిమాండ్లన్నీ కూడా మేము మా సేవా సమితి తరపున దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మేము కోరడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేము ఈ సేవా సమితి నిస్వార్థంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నాము వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడడానికి. ఇందులో మేము తీవ్రమైనటువంటి అనేక డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ఈజీగా చేయవచ్చు, కానీ ఎందుకో మరి వారి పట్ల ఇంత నిర్లక్ష్యము తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.